వేసాను సార్. ఏంది ఓకేనా? ఈరోజు చాలా సంతోషంగా ఉంది. 5 ఏళ్ల క్రితం ఈ రాష్ట్రానికి పెట్టిన పేడ విరగడబోతా ఉంది. ఈరోజు ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో పరిడవిల్లబోతా ఉంది. 5 ఏళ్ళు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రతిరోజు అవహేళనకు గురైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. జగన్మోహన్ రెడ్డి అనే ఒక సైకో ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తూ వచ్చాడు 5 ఏళ్ళు. ప్రజలు ఇలా చేత్కరించుకొని రాజకీయ సమాజం అయిపోతూ ఉన్నారు. స్పష్టంగా ప్రజల్లో ఆ భావన కనపడింది. ఎన్నికల ప్రచారంలో మేము చేసేటప్పుడు స్పష్టంగా ప్రజల్లో రోజులు కౌంట్ డౌన్ ఏ విధంగా స్టార్ట్ అయిందో ఆ ప్రజల యొక్క ముఖాల్లో స్పష్టంగా కనపడింది. ఇతను చేసిన దుర్మార్గాలన్నీ కూడా బయటకు వస్తాయి తర్వాత ఒక్కొక్కటి. వీళ్ళు చేసిన అవినీతి, దోపిడీ, వీళ్ళ కక్ష సాధింపు చర్యలు, అక్రమ కేసులు, అరెస్టులు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని, ఆఖరికి అగ్రనాయకుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వీళ్ళు వేధించి జైలుకు పంపించి వీళ్ళు పొందిన సునకానందం అంతా కూడా ప్రజలు గుర్తుపెట్టుకొని దానికి తగ్గ రీతిలో ఇలా తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. దానికి చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఈరోజు చాలా క్రూషియల్ డే. ఈరోజు చాలా ఆలోచన చేయాలి. అందరూ కూడా విజ్ఞతతో ఆలోచన చేయాలి. ఈ రాష్ట్రం ఖచ్చితంగా చేస్తున్నారని నేను భావిస్తున్నాను. అప్రమత్తంగా ఉండాలి సాయంత్రం వరకు. ఎందుకంటే ఒక నేర స్వభావం, నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ టీం అంతా కూడా అటువంటి ఒక రాక్షస మోక. ఈ రాక్షస మోకను సంహరించడానికి ప్రజలందరూ కూడా ఏకమయ్యారు. కానీ సాయంత్రం వరకు కూడా, ఎందుకంటే గత ఎన్నికల్లో సొంత బాబాయినే చంపి అధికారంలోకి అడ్డం పెట్టిన అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి సాయంత్రం దాకా ఏదైనా చేయొచ్చు. కుట్రలు, కుయుక్తులు, కుతంత్రాలు, ఈ నేర స్వభావం కలిగినటువంటి వ్యక్తులు, ఫ్యాక్షన్ మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా. కాబట్టి అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రజలకి, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ శ్రేణులకి, కార్యకర్తలకు పిలుపునిస్తూ ఖచ్చితంగా సాయంత్రం వరకు ఈ పోలింగ్ సజావుగా సాగేదానికి ప్రజలందరూ సహకరించి ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని ఒక ఆయుధంగా వినియోగించుకోవాలని చెప్పి బయటకు వచ్చి ఓటు వేసి అత్యధిక శాతం పోలింగ్ నమోదయ్యే రోజు ఈ జగన్మోహన్ రెడ్డిని అంతమొందించేదాన్ని, రాజకీయంగా అంతమొందించేదాన్ని మీరందరూ భాగస్వాములు అవ్వాలని నేను కోరుకుంటాను.